వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమా ఈ నెల 25వ తారీఖున ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, ప్రభుత్వంలో కీలకమైనటువంటి భాగస్వామి. ఆయన పార్టీకి చెందినటువంటి కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన సినిమా టికెట్ల రేట్లను ఎక్కడా పెంచుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆలోచన కూడా చేయటం లేదు. 125 రూపాయలకి ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రేక్షకులకి అందుబాటులో ఉండనుంది. అదేంటది? ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ మరి సినిమా మీద పెద్ద ఎత్తున అందరూ హోప్స్ కూడా పెట్టుకున్నారు. 125 రూపాయలకి ఈరోజు సినిమా థియేటర్లో పాప్కార్న్ కూడా రావట్లేదు. మరి టికెట్ ఎలా వస్తుందని అందరికీ కూడా అనుమానం రావచ్చు. మరి అది ఆ సినిమా యూనిట్నే అడగాల్సినటువంటి పరిస్థితి. సో అధికారాన్ని ఎక్కడా కూడా దుర్వినియోగం చేసేటువంటి ఆలోచన ఒక్క 1% కూడా చేయకుండా ఈ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి, సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబాలలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని అలరించేందుకు, తక్కువ బడ్జెట్లో వారు చూసేందుకు ఈ సినిమా ముందుకు రానుంది. మరి గతంలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అప్పుడు కట్టడి చేసి ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏకంగా సినిమా థియేటర్ల దగ్గర పెట్టి 5 రూపాయలకు కూడా టికెట్లు అమ్మించినటువంటి పరిస్థితి. 5 రూపాయలకి దేశంలో ఎక్కడ కూడా ఒక చిన్న కప్పు టీ కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేవు. అయితే ఆ రోజు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మరి జరుగుతున్నటువంటి అవినీతి మీద మరి కాన్సన్ట్రేషన్ చేయాల్సిన ముఖ్యమంత్రి గారు సినిమాల మీద కాన్సన్ట్రేషన్. ఇక్కడ ఒకటే క్లియర్గా, సినిమా నచ్చితే చూడాలనుకున్న ప్రేక్షకుడు ఖచ్చితంగా ఆ సినిమాను చూస్తాడు. దాన్ని ఎవరో కూడా ఆపలేరు. సినిమా నచ్చలేదు అనేటువంటి టాక్ వస్తే చూడాలి అని అనుకున్నా కూడా వారు చూడలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి సినిమా అనేది మనిషికి అత్యవసరమైనటువంటి వస్తువేం కాదు. వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్. చూడాలనుకుంటే చూడొచ్చు, లేదా మానుకోవచ్చు. సినిమా చూడకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి ఏం లేదు. సినిమా చూడకపోతే నష్టం జరిగే పరిస్థితి ఏం లేదు. తాము అభిమానించేటువంటి వ్యక్తి హీరోగా ఉన్నటువంటి సినిమాను చూడాలని చాలామందికి ఉంటుంది. సో కాబట్టి ఇదేమి అత్యవసరమైనటువంటి వస్తువు కూడా ఏం కాదు. సో కాబట్టి సినిమాల మీద గత ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కాన్సన్ట్రేషన్ చేసి ఉక్కుపాదం మోపి ఇండస్ట్రీని దెబ్బతీసినటువంటి పరిస్థితి స్పష్టంగా జరిగినటువంటి మాట వాస్తవం. ఇకపోతే మనం ఇప్పుడు ఓజీ సినిమాకి సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన పార్టీకి చెందినటువంటి నాయకుడే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నా కూడా ఎక్కడా కూడా టికెట్లను రేట్లను పెంచుకునేటువంటి ఆలోచన కూడా చేసేటువంటి పరిస్థితి కూడా చేయలేదు. ఇకపోతే కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది ఈ యొక్క ఓజీ సినిమాకి సంబంధించి టికెట్ల రేట్లకు సంబంధించి. ఒక్కసారి మనం ఆ జీవో చూద్దాం. సో అందరూ కూడా ఇక్కడ చూడొచ్చు చాలా స్పష్టంగా. 17 సెప్టెంబర్ 2025 కొద్దిసేపటి క్రితం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హోమ్ డిపార్ట్మెంట్. సో ఈ కాపీ చూద్దాం, జీవో కాపీ. మీరు పైన చూడొచ్చు మెమో నెంబరు. సో మీరు ఇక్కడ కనుక చూస్తే హోమ్ డిపార్ట్మెంట్ సినిమాస్ శ్రీ డివివి దానయ్య ప్రొడ్యూసర్, డివివి ఎంటర్టైన్మెంట్, సో హైదరాబాద్. రిక్వెస్ట్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ టికెట్ రేట్స్ ఫర్ ద ఫిలిం ఓజీ, పర్మిషన్ అకార్డెడ్. సో ఇది ఇప్పుడు రేట్లకు సంబంధించినటువంటి అంశం ఎక్కడ ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. టు స్క్రీన్ వన్ బెనిఫిట్ షో ఆన్ 25th సెప్టెంబర్ 2025 1 o'clock, అంటే ఎర్లీ మార్నింగ్ 1 o'clock 25వ తారీఖున తెల్లవారుజామున 1 గంటకి ఇది బెనిఫిట్ షో విత్ ఏ బెనిఫిట్ షో టికెట్ ప్రైస్ 1000 rupees ఇంక్లూడింగ్ GST, provided it should not in any case be more than 5 shows in a day. సో 1 o'clockకి వేసేటువంటి బెనిఫిట్ షోకి 1000 రూపాయలు టికెట్ అమ్ముకోవచ్చు అనేది ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి జీవోలో చూడొచ్చు. అంటే ఎర్లీ మార్నింగ్ 1 o'clock ఎవరు వెళ్తారు? విపరీతమైనటువంటి అభిమానులు. సో కార్యకర్తలు, ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు, వాళ్ళందరూ కూడా 1 o'clockకి షో చూస్తారు. సో ఆ 1 o'clock బెనిఫిట్ షో ప్రైజ్ 1000 rupees పెట్టారు. అంటే ఇక్కడ ఒకటి, అంటే 1000 రూపాయలు పెట్టారు కదా అనేటువంటి ఆలోచన చాలామందికి రావచ్చు.
ఎర్లీ మార్నింగ్ 1 o'clockకి బేసిక్ అందరూ నిద్రపోతారు 1 గంటకి. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock 6 o'clock అయితే సో అప్పుడు నిద్రలేస్తారు అనుకోవచ్చు. సినిమా అంటే విపరీతమైనటువంటి మోజు క్రేజీ ఉండి సినిమా వీరాభిమానులు ఉంటారు, వాళ్ళే వెళ్తారు. వాళ్ళ కోసం 1000 రూపీస్ టికెట్, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, అది వారి ఇష్టం. సో ఇక చూస్తే టు ఎన్హాన్స్ ద టికెట్ రేట్ ఆన్ ఈచ్ టికెట్ ఫర్ సింగిల్ స్క్రీన్ 125 రూపీస్. చూసారా, సింగిల్ స్క్రీన్ 125 రూపీస్. 125 అంటే ఖచ్చితంగా తక్కువే, ఇంక్లూడింగ్ జిఎస్టీ. అండ్ ఫర్ మల్టీప్లెక్స్ 150 ఇంక్లూడింగ్ జిఎస్టీ ఫ్రమ్ 25th September 2025 to 4th October 2025 on the existing rates mentioned in the GO first cited. ఇది పరిస్థితి. అవకాశం అంటే ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఎక్కడా లేదని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ ఓజీ సినిమాకి సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటీవల రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల మీద కూడా వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే సినిమా టికెట్లు ఇష్టానుసారంగా అమ్ముకుంటున్నారు, ఇష్టానుసారంగా చేసుకుంటున్నారని. ఎక్కడైనా సినిమా టికెట్లు ఎక్కువ రేట్ వస్తే ఎక్కువ బెనిఫిట్ ప్రొడ్యూసర్కే ఉంటుంది. హీరోకి మొత్తం ప్రొడ్యూసర్ వచ్చిన లాభం మొత్తం ఇవ్వడు, హీరో రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లాంటి హీరోలు ప్రొడ్యూసర్ నష్టపోతే రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయన్నమాట, లేదా సగం మాత్రమే తీసుకుని సగం రేట్ ఇచ్చిన సంఘటనలు. సో కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ఆ జీవో ఎప్పుడైతే రిలీజ్ అయిందో వెంటనే డివివి ఎంటర్టైన్మెంట్ నుంచి వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. వి ఎక్స్టెండ్ అవర్ హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ టు ది హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ హానరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ కొందెల పవన్ కళ్యాణ్ గారు ఫర్ పాసింగ్ ద న్యూ జీవో ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద ఓజీ రిలీజ్. స్పెషల్ థ్యాంక్స్ టు ది సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారు ఫర్ హీజ్ కాన్స్టాంట్ సపోర్ట్. అది అంటే సినిమా రంగం బతకాలి ఆంధ్రప్రదేశ్లో. సినిమా రంగం బతికితేనే కదా కొన్ని వేల మంది సినిమా కార్మికులు ఆధారపడి ఉంటారు. సో థియేటర్లో షో వేసేటువంటి థియేటర్లో పనిచేసేటువంటి కార్మికుల దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా కార్మికులు, మరి చిన్న చిన్న నటులు నటీములు వీళ్ళందరూ బతకాలంటే ఖచ్చితంగా తెలుగు సినిమాలు బతకాలి. ఇండస్ట్రీ మీద కోపంతో కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు ఇండస్ట్రీ మీద కోపం ఉంటుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఇండస్ట్రీ నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు, చిరంజీవి గారు ఇండస్ట్రీ నుంచి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ నుంచి వచ్చి ఒక ఫేమ్ తెచ్చుకుని తర్వాత రాజకీయ పార్టీ పెట్టి 151 స్థానాలను వైసీపీని కూడా ఆయన 11 స్థానానికి పరిమితం చేసి ఒక స్టారు లెజెండ్ లీడర్గా ఆయన నిలబడ్డారని చెప్పేసి ద్వేషం ఉంటుంది సినిమా వాళ్ళ మీద. సో కాబట్టి ప్రతిసారి వైఎస్ఆర్సీపీ సినిమాలను టార్గెట్ చేస్తూ ఉంటుంది సినిమా ఇండస్ట్రీని. ఎందుకంటే ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అప్పట్లో కాంగ్రెస్కి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఎదురు నిలబడి వాళ్ళని రాజకీయంగా పతనం చేసిన పరిస్థితులు కొన్ని ఎన్నికల్లో ఉన్నాయి. కాబట్టి సినిమా ఇండస్ట్రీ మీద ద్వేషం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి అందులోని ఇప్పుడు మెగా కుటుంబం, నందమూరి కుటుంబాలు రెండు కలిసిపోయి వాళ్ళందరూ కూడా కూటమిలో భాగస్వాములు అయ్యి రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీ మీద అంటే ఆ కుటుంబాల మీద ఉన్న ద్వేషాన్ని కొంతమంది ఇండస్ట్రీ మీద చూపిస్తారు. కాబట్టి దయచేసి ఇండస్ట్రీ మీద ఎవరు కూడా ద్వేషాన్ని చూపించదు. చక్కగా ఓజీ సినిమా సంబంధించి 125 రూపాయలకి టికెట్ని ప్రభుత్వం ఒక జీవో జారీ చేయడం చాలా గొప్ప విషయం. ఎక్కడ కూడా బ్లాక్